హాయ్ అండి. ఈరోజు సింపుల్గా 4 టైప్స్ ఆఫ్ దోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దోసలోకి కారం కోసం బౌల్లో ఎండుమిర్చి తీసుకొని హాట్ వాటర్ పోసి 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో చిన్న సైజు ఉల్లిపాయ, చింతపండు, 2 ఎల్లిపాయలు, నానబెట్టిన మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లోకి దోశ బ్యాటర్ తీసుకుందాం. అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుందాం. దోశలు బాగా స్మూత్గా వస్తాయి. అలాగే కొంచెం వాటర్ పోసుకొని బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ దోశ పిండి వేసుకొని బాగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. తరువాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ బాగా 2 వైపులా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైప్ దోశ చూద్దాం. దోశ పిండి వేసి బాగా రౌండ్ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది దోశ. థర్డ్ టైప్ దోశ వేసి బాగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ దోశలో. అలాగే దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేస్తూ 2 సైడ్స్ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఎగ్ కారం దోశ చాలా టేస్టీగా ఉంటుంది. దోశను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లెయిన్ దోశ 1 స్పూన్ దోశ పిండి వేసుకొని దోశని రౌండ్ షేప్లో వేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ బాగా క్రిస్పీగా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది దోశ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఈ దోశల్ని పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే చాలా 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 బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.